ఒక మంచి సినిమా మనకి 3 గంటల ఎంటర్టైన్మెంట్ని ఇస్తుంది. కానీ ఒక గొప్ప వెబ్ సిరీస్ ఇది కొన్ని రోజుల పాటు మనతోనే ఉంటుంది. ఒక క్యారెక్టర్ చనిపోతే కలిగే బాధ, ఒక ట్విస్ట్ వస్తే కొన్ని నిమిషాలు బ్లాంక్ అయిపోయే షాకింగ్, చివరి వరకు అయిపోయాక కూడా ఇంకా ఒక సీజన్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. హాలీవుడ్లో ఇలాంటి మాస్టర్ పీసెస్ చాలా ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే గూగుల్ సెర్చ్లో చేస్తే వందల కొద్ది సిరీస్ కనిపిస్తాయి. ఏది చూడాలి, ఏది స్కిప్ చేయాలనేది అర్థం కాదు. అందుకే ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కరి జీవితంలో కనీసం ఒక్కసారైనా చూడాల్సిన టాప్ 12 హాలీవుడ్ వెబ్ సిరీస్ని తీసుకొచ్చాను. క్రైమ్, సైఫై, ఫ్యాంటసీ, ఎమోషన్ అన్నీ ఇందులో ఉన్నాయి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ లిస్ట్ పూర్తిగా నా ఒపీనియన్ మాత్రమే కాదు. నా ఒపీనియన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ రేటింగ్స్, క్రిటిక్స్ అండ్ కల్చరల్ ఇంపాక్ట్ అన్నీ కంబైన్ చేసి తయారు చేశాను. అయితే టైం వేస్ట్ చేయకుండా నెంబర్ 12తో ప్రారంభిద్దాం. మీకు మిస్టరీ అంటే ఇష్టమా? కొంచెం హారర్, కొంచెం కామెడీ అండ్ కొంచెం సూపర్ న్యాచురల్ అన్నీ కలిస్తే వస్తుంది వెన్స్డే. ఈ సిరీస్లో హీరోయిన్ వెన్స్డే యాడమ్స్. ఆమె నార్మల్ టీనేజర్ కాదు, ఎవరితోనూ కలవదు, ఎప్పుడు సీరియస్ ఫేస్. అయినా తన సర్కాజం అండ్ ఇంటెలిజెన్స్తో ప్రతి సీన్ని స్టీల్ చేస్తుంది. వెన్స్డే యాడమ్స్ అనే క్యారెక్టర్ని జెన్నా ఓర్టెగా అనే హాలీవుడ్ యాక్ట్రెస్ ప్లే చేశారు. మొదటి ఎపిసోడ్ నుంచే మనకి మర్డర్ మిస్టరీ మొదలవుతుంది. అసలు ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు అనే ప్రశ్న మనకు చివరి వరకు తీసుకెళ్తుంది. ఈ సినిమాలో జరిగే వింత వింత విషయాలు, కొత్త కొత్త క్యారెక్టర్స్ అండ్ మిస్టరీయస్ మాన్స్టర్స్ అన్నీ చాలా కొత్తగా అనిపిస్తాయి. ఒక హై స్కూల్ డ్రామా అని కూడా అనుకోవచ్చు. ఒక ఫ్యామిలీ, ఒక గ్యాంగ్ మరియు వాళ్ళ లీడర్ థామస్ షెల్బీ. ఈ క్యారెక్టర్ని ఒక్కసారి చూస్తే జీవితాంతం మర్చిపోలేం. వారి నుంచి తిరిగి వచ్చిన ఒక మనిషి తన ఫ్యామిలీని ఇంగ్లాండ్లోనే పవర్ఫుల్ ఎంపైర్గా ఎలా మార్చాడు, అదే ఈ కథ. స్లోగా మొదలవుతుంది, కానీ ఒక్కసారి కనెక్ట్ అయితే బింజ్ వాచ్ చేయకుండా ఉండలేరు. కథలో థామస్ షెల్బీ మేనరిజంని మర్చిపోలేం. అతని వాకింగ్ అండ్ టాకింగ్ స్టైల్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అసలుకి. షెర్లాక్ హోమ్స్ అనే డిటెక్టివ్ గురించి అందరికీ తెలుసు, కానీ ఈ సిరీస్లో షెర్లాక్ని మోడర్న్ వరల్డ్కి తీసుకొచ్చారు. క్రైమ్ సీన్కి వెళ్ళగానే ఇతరులకు కనిపించని క్లూస్ని సెకండ్స్లో అబ్జర్వ్ చేసే షెర్లాక్ హోమ్స్ అతని ఇంటెలిజెన్స్ని చూస్తుంటే మనిషి ఇంత స్మార్ట్గా ఉండగలడా అని మనకు చూసే వాళ్ళకి కూడా అనిపిస్తుంది. అతని తెలివి మెచ్చుకోకుండా ఉండలేము. ప్రతి ఎపిసోడ్ ఒక మూవీలాగే ఉంటుంది. ఒక ప్రొఫెసర్ తన లైఫ్లోనే బిగ్గెస్ట్ రాబరీ ప్లాన్ చేస్తాడు. బ్యాంక్ని దోచుకోవడం కాదు, హిస్టరీలోనే ఇంపాసిబుల్ అనుకున్న రాబరీని అటెంప్ట్ చేస్తాడు. ఈ సిరీస్లో యాక్షన్ కంటే ప్లాన్ ఎక్కువ థ్రిల్లీ అనిపిస్తుంది. ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉంటూ నెక్స్ట్ ఏం జరుగుతుందనే టెన్షన్ని పుట్టిస్తుంది. ప్రొఫెసర్ ఒక్కో మూవ్ చూస్తుంటే మైండ్ బ్లో అనిపిస్తుంది. ఇందులో ఉండే ప్రతి క్యారెక్టర్ స్వాగ్ అండ్ స్టైల్ మనకి చాలా ఆకట్టుకుంటాయి. సూపర్ హీరోస్, మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని గుడ్ పీపుల్గానే చూసాం. కానీ వాళ్ళ నిజ జీవితంలో సెల్ఫిష్గా, కరప్టెడ్గా ఉంటే ఎట్లా ఉంటుందనే ఐడియా మీదే ది బాయ్స్ అనేది రూపొందించబడింది. ఎస్పెషలీ హోమ్లాండర్, ఇతను ఈవిలా లేక బ్రోకెన్ విలనా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. అదే కన్ఫ్యూజన్లోనే మొత్తం సిరీస్ సాగుతుంది. బిల్లీ బచర్ అనే అతను బాయ్స్ అనే టీంని ఫామ్ చేసి హోమ్లాండర్ అండ్ అదర్ కరప్టెడ్ అండ్ బ్యాడ్ సూపర్ హీరోస్ మీద ఫైట్ చేస్తుంటాడు. 5 సీజన్స్ ఉంటాయి. పర్ఫెక్ట్గా ఉంటుంది. కాకపోతే ఒక వార్నింగ్, ఈ సిరీస్లో వైలెన్స్ అండ్ 18+ కంటెంట్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. జనరల్గా హిస్టారికల్ మైథలాజికల్ డ్రామా అంటే కింగ్స్, పాలిటిక్స్, డ్రాగన్స్ ఇవి మాత్రమే కాదు. పవర్ కోసం ఫ్యామిలీలో జరిగే బిట్రేయల్స్ ఈ సిరీస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. గేమ్ ఆఫ్ థ్రోన్స్కి ప్రీక్వెల్ అయినా సపరేట్గా కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డే మన గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఒక థ్రోన్ కోసం ఎన్ని కింగ్డమ్స్, ఎన్ని వార్స్ జరుగుతాయో చూపించిన లెజెండరీ సిరీస్. ఈ సిరీస్లో ఒక రూల్ ఉంటుంది, ఎవరైనా చనిపోవచ్చు. మెయిన్ క్యారెక్టర్ ప్లాట్ లాంటివి ఇందులో అసలు ఉండవు. అందుకే ప్రతి ఎపిసోడ్ టెన్షన్తో చూస్తారు. అండ్ నెక్స్ట్ అవర్ ఫేమస్ వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్. ఒక చిన్న టౌన్, ఒకరోజు ఒక అబ్బాయి కనిపించకుండా పోతాడు.
అక్కడి నుండి మొదలవుతుంది అసలు కథ. సైన్స్, మాన్స్టర్స్, ఫ్రెండ్షిప్, ఎమోషన్ అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్తో ఉంటాయి. 80s నాస్టాల్జియా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెట్ఫ్లిక్స్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫేమస్ వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్. ఇంకా నెక్స్ట్ సిరీస్ ది లాస్ట్ ఆఫ్ అస్. జాంబీస్ మాత్రమే ఇందులో యాక్షన్, సర్వైవల్ మాత్రమే ఉంటాయి అనుకుంటే పెద్ద మిస్టేక్. ఇది ఒక ఫాదర్ అండ్ డాటర్ లాంటి రిలేషన్షిప్ గురించి. ఈ సిరీస్లో యాక్షన్ కంటే ఎమోషన్ చాలా సీన్స్లో మీకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. కానీ నెక్స్ట్ వచ్చే వెబ్ సిరీస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఇలాంటి నెగిటివిటీ లేకుండా పర్ఫెక్ట్ ప్లాట్ లైన్ అండ్ ఎండింగ్ ఉన్న సిరీస్ నెక్స్ట్ 3 సిరీస్. వాటిలో థర్డ్ వన్ డార్క్ వెబ్ సిరీస్. ఇది సింపుల్ సిరీస్ కాదు, మీ బ్రెయిన్ని ఛాలెంజ్ చేసే మాస్టర్ పీస్. టైం ట్రావెల్ని ఎంత రియలిస్టిక్గా, ఎంత కాంప్లికేటెడ్గా, ఎంత పర్ఫెక్ట్గా చూపించిన సిరీస్ ఇంకొకటి లేదు. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అయినా కన్ఫ్యూజ్ అయిపోతారు, కానీ చివరికి ఇంత పర్ఫెక్ట్ రైటింగ్ కూడా ఉంటుందా అనిపిస్తుంది. అండ్ నెంబర్ 2 బెటర్ కాల్ సాల్. బ్రేకింగ్ బ్యాడ్ చూసిన వాళ్ళకి సాల్ గుడ్మ్యాన్ తెలుసు, కానీ అట్లాంటి ఫన్నీ లాయర్ ఇలా ఎలా మారిపోయాడు? ఇదే ఈ సిరీస్. ఇది క్రైమ్ స్టోరీ కంటే క్యారెక్టర్ స్టడీ. జిమ్మీ మెక్గిల్ జర్నీ, అతని స్ట్రగుల్స్, అతని చాయిసెస్, అతనే సాల్ గుడ్మ్యాన్గా ఎలా మారాడు అనేది మనకు తెలుస్తుంది. చాలా రియలిస్టిక్గా ఉంటుంది. చాలామంది బ్రేకింగ్ బ్యాడ్ కన్నా ఇదే బెటర్ అంటుంటారు. ఒక స్పిన్ ఆఫ్ సిరీస్గా మొదలయ్యి ఎంతో పాపులారిటీని గెయిన్ చేసింది. అండ్ ఫైనలీ బ్రేకింగ్ బ్యాడ్. ఒక స్కూల్ కెమిస్ట్రీ టీచర్, వాల్టర్ వైట్, అతనికి క్యాన్సర్ వస్తుంది. తన ఫ్యామిలీ కోసం ఒక డెసిషన్ తీసుకుంటాడు. ఆ డెసిషన్ అతని ప్రపంచంలోని డేంజరస్ కింగ్గా ఎట్లా మార్చిందో చూపిస్తారు. వాల్టర్ వైట్ నుంచి హైసన్బర్గ్ అనే కింగ్గా ఎలా మారిపోయాడు అనేది ఈ జర్నీ. టెలివిజన్ హిస్టరీలోనే గ్రేటెస్ట్ క్యారెక్టర్ డెవలప్మెంట్గా చాలామంది భావిస్తారు. స్టోరీ, రైటింగ్ అండ్ డైరెక్షన్ ఏ డిపార్ట్మెంట్లో చూసినా మాస్టర్ పీస్. హాలీవుడ్లోంచి ఒకే ఒక్క సిరీస్ రికమెండ్ చేయమన్నా సరే నేను ఇది మాత్రమే చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్ బ్రేకింగ్ బ్యాడ్లోనే వాల్టర్ వైట్ హైసన్బర్గ్ ఎందుకు మారాడో ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉండిద్ది, డెఫినెట్లీ చెక్ చేయండి. అయితే ఈ లిస్ట్లో మీరు ఇప్పటికే ఎన్ని సిరీస్ చూశారు, మరియు మీకు నెంబర్ 1గా అనిపించే సిరీస్ ఏంటిదో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ సజెషన్స్ అండ్ టాపిక్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి. అంటిల్ దెన్, గుడ్ బై.